గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 11th July 2026. సో మనకి మండేకి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఓవరాల్గా నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఏ రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, హైయెస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా ఒక 2 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. సో మనకి ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. 244 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. అంతకుముందు ఏదైతే దాదాపుగా 500+ పాయింట్స్ డౌన్ అయిందో దాంట్లో చాలా వరకు రికవర్ అయింది లాస్ట్ 2 సెషన్స్లో. అయితే ఇక్కడ నిఫ్టీ 50 స్టాక్స్ తీసుకుంటే మనకి 40 స్టాక్స్ గెయినర్స్గా ఉన్నాయి. ఓన్లీ 10 స్టాక్స్ మాత్రమే నెగటివ్లో క్లోజ్ అయ్యాయి ఫ్రైడే ట్రేడింగ్లో. పాజిటివ్గా వాటిలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డిఎఫ్సి లైఫ్, అదాని ఎంటర్ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్, రిలయన్స్, బిఈఎల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహేంద్ర ఇవన్నీ పాజిటివ్గా ఉంటే, నెగిటివ్గా క్లోజ్ అయిన వాటిలో డాక్టర్ రెడ్డి ల్యాబ్. సో 1.99%. ఇది లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసిన స్టాక్. ఇది అంతకు ముందు రోజు బాగా ఫాల్ అయింది. సో ఒక ఆపర్చునిటీ రావచ్చు అనుకున్నాం మనం. సో అక్కడ మనకి ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది కొంచెం మానిటర్ చేయొచ్చు ఈ స్టాక్ని, ఎందుకంటే లోయర్ లెవెల్లో ఒక డోజీ వచ్చింది అండ్ డోజీ అప్ సైడ్ బ్రేక్ అయితే ఈ గ్యాప్ మొత్తాన్ని ఫిల్ చేసి కొంతవరకు హయ్యర్ సైడ్కి వెళ్ళొచ్చు. మేబీ ఇప్పుడు ఉన్న టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే దీని హైని బ్రేక్ చేసి ఈ గ్యాప్ కూడా ఫిల్ అయ్యి పైకి వెళ్తే నెక్స్ట్ మనకి 1300 దాకా రెసిస్టెన్స్ పాయింట్ ఏం లేదు. సో ఆ లెవెల్స్ టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి రెడ్డి ల్యాబ్స్లో. తర్వాత ఎటర్నల్ కూడా డౌన్ అయింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. దీంట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, ఎందుకంటే రిలేటివ్గా చాలా స్ట్రాంగ్ మొమెంటం వెళ్ళింది. ఆల్మోస్ట్ సప్లై లెవెల్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. తర్వాత భారతీ ఎయిర్టెల్, నెస్లే, సన్ ఫార్మా, కోల్ ఇండియా, సిప్లా, ఐటీసీ వీటన్నీ కూడా లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో నెగటివ్లో క్లోజ్ అయ్యాయి. ఒకసారి మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనకి వీక్ అయిపోయింది కాబట్టి వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ తీసుకున్నాం. అయితే ఇక్కడ చూడండి, లాస్ట్ 1, 2, 3, 4 వీక్స్ లో ఏదైతే ఉందో ఎవ్రీ వీక్ లో ఆల్మోస్ట్ మనకి 23,800. సో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం 23,800ని, ఎందుకంటే ఇక్కడ వీక్లీలో గ్యాప్ ఉంది. అదేవిధంగా ఈ లాస్ట్ 4 వీక్స్ కూడా ఆ లోని టెస్ట్ చేసి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళింది. అండ్ లాస్ట్ 4 వీక్స్ హైస్ చూస్తే హైయర్ హైసే ఫామ్ అవుతూ ఉన్నాయి. వీక్లీ హైస్ అన్ని కూడా హైయర్ లెవెల్కే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటి మన కీ లెవెల్ని బ్రేక్ చేయడం ఒకటే చూడాలి మనం హైయర్ లెవెల్లో. అండ్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ తీసుకుంటే, సో ఇవి మనం గతంలో వేసుకున్న లెవెల్స్. ఒకసారి లెవెల్స్ తీసేద్దాం, మళ్ళీ రీడ్రా చేసుకుందాం. లెవెల్స్ అన్ని కూడా ఒక కీ లెవెల్ మాత్రమే ఉంచుదాం. సో ఇప్పుడు కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 24,350. ఇప్పుడు ఇది బ్రేక్ కావాలి. సో ఇక్కడ మనం చూస్తే ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ వీక్ రేంజ్ అనుకోవచ్చు మనం, ఎంటైర్ వీక్ రేంజ్ ఇది హై. సో 24,530 ఆర్ 540. అండ్ లోయర్ సైడ్ వచ్చేసరికి మనకి లాస్ట్ లోస్ ఇది 23,800. సో ఇప్పుడు ఉన్న సెనారియో ప్రకారం చూస్తే మనకి 350 మనకి కీ లెవెల్, దాన్ని బ్రేక్ అయితే కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళొచ్చు. కాకపోతే రాబోయే రోజుల్లో కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే 23,800 నుంచి 24,550 ఆర్ 600 ఆ రేంజ్లోనే ఎక్కువగా ట్రేడ్ కావడానికి అవకాశం ఉంది. సో రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగేటప్పుడు మనం ఆప్షన్స్లో ఒక రకమైన స్ట్రాటజీని ఫాలో కావచ్చు. ఒక రేంజ్ బౌండ్ స్ట్రాటజీ ఆర్ న్యూట్రల్ స్ట్రాటజీ అంటాం. న్యూట్రల్ స్ట్రాటజీ అనే కన్నా కూడా ఒక రేంజ్ బౌండ్ స్ట్రాటజీ. ఆ రేంజ్ బౌండ్ ఎలా ఉంటుంది, ఆ రేంజ్లో ఎలాంటి మనం ట్రేడ్లు చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనం 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్లో నేర్చుకోవచ్చు. రేంజ్ ఉన్నప్పుడు ఆ రేంజ్లో ఎలాంటి ఆప్షన్ స్ట్రాటజీలో మనం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న రేంజ్ ప్రకారం చూస్తే మనకి 24,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 23,800 స్ట్రాంగ్ సపోర్ట్. ఈ మధ్యలో ట్రేడ్ కావచ్చు నిఫ్టీలో. అయితే ఒకటి ఇప్పుడున్న సెనారియోలో 24,000 దగ్గర స్ట్రాంగ్ కాల్ రైటింగ్ అండ్ పుట్ రైటింగ్ రెండు కనపడుతున్నాయి మనకి ఎక్స్పైరీ దృష్టిలో పెట్టుకుంటే. అయితే ఇక్కడ మనకి 24,000 సపోర్ట్ ఇచ్చడానికి ఎక్కువగా అవకాశాలు కనపడుతున్నాయి. 24 బ్రేక్ అయితేనే 23,800. అండ్ అప్ సైడ్లో లాస్ట్ ట్రేడింగ్ డే హైని బ్రేక్ చేస్తే 24,350, తర్వాత 24,530. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈ వీక్ మొత్తం ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది మనకి.
వీక్ మొత్తం చూసుకుంటే ఈ వీక్. సో ఇక్కడ ఒకటి మనకి నిఫ్టీకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నిఫ్టీలో లోయర్ లెవెల్లో సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంది, ఎవ్రీ వీక్ లో అదే వచ్చింది. కాకపోతే ఇక్కడ లాస్ట్ 2-3 వీక్స్ హైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింటే కనపడతాం. ఇది వీక్లీ రేంజ్ మనకి ఈ లో 56,500 అండ్ 58,750 లెవెల్. ఇప్పుడు మనకి రేంజ్ బ్రేక్అవుట్ కోసమే చూడాలి. ఇప్పుడు ఇమీడియట్ గా మనకి ఇంట్రాడే ట్రేడ్స్ లో కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు ఒకవేళ 58,700 ఆర్ 750ని క్రాస్ చేసి సస్టైనబుల్ గా ఉంటే ఒక స్ట్రాంగ్ ర్యాలీ టువర్డ్స్ 60,000 ఆర్ 60,400 అక్కడి వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం ఒకసారి. సో ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మనము గతంలో వేసుకున్న లెవెల్స్ ప్రకారమే కనపడతా ఉంది. 58,550 మనకి కీ లెవెల్. సో కీ లెవెల్ అండ్ 58,730 రెసిస్టెన్స్ పాయింట్. ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. అండ్ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ర్యాలీ మనం ఇందాక అనుకున్నట్టుగా. ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. ఫస్ట్ సపోర్ట్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 57,500, ఇప్పుడు 58,040 దగ్గర ఉన్నాం. 57,500 సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయితే 57,000 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. అప్ సైడ్ లో కొంచెం ఫ్లాట్ గా ఓపెన్ అయితే మండే రోజు మాత్రం ఫ్లాట్ గా ఓపెన్ అయి మొమెంటం పాజిటివ్ ఉంటే 58,550 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. ఈ లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో 103 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అయితే స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే 103 లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. 21 స్టాక్స్ షార్ట్ బిల్డప్ లో, షార్ట్ కవరింగ్ లో 80 అండ్ లాంగ్ అన్వైండింగ్ 11 స్టాక్స్ కనపడ్డాయి. సో ఇక్కడ లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో సిడిఎస్ఎల్ టాప్ లో ఉంది, తర్వాత బయోకాన్, పేటిఎం, ఓఎఫ్ఎస్ఎస్, హెచ్డిఎఫ్సి లైఫ్, మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిమార్ట్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్ ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అయితే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న దాంట్లో మ్యాన్కైండ్, టోరెంట్, తర్వాత హ్యావెల్స్, రాడికో కేతాన్, తర్వాత విబిఎల్, జైడస్ లైఫ్, సోనాకామ్స్, పీజీఎల్ ఇవి కనపడుతున్నాయి. అయితే ఈరోజు మనం రెండు స్టాక్స్ కూడా ఫస్ట్ స్టాక్ వచ్చి సిడిఎస్ఎల్ తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 12% కనపడుతుంది. దాదాపుగా 7% ఓపెన్ ప్రైస్ పెరిగింది, 6.5% ప్రైస్ పెరిగింది. దానికి టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఇది సిడిఎస్ఎల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో క్యాండిల్ స్టిక్ చార్ట్ ఎలా చూడాలి, క్యాండిల్స్ స్ట్రెంగ్త్ ఏంటి, క్యాండిల్స్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇట్లా స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే నెక్స్ట్ డే మళ్ళీ పెరుగుతుందా పెరగదా, సో ఎలాంటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చినప్పుడు మొమెంటం స్ట్రాంగ్ ఉంటుంది, సో స్టాక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి టెక్నికల్ లెవెల్స్ ఎలా చూడాలి, ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. దాంతో పాటుగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్ ద్వారా మంత్లీ ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ 13th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఇది సిడిఎస్ఎల్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కోసం రెడీగా ఉందని అనుకోవచ్చు. మనం ఆల్రెడీ మనకి బ్రేక్అవుట్ అయింది. సో అరౌండ్ 1400 దగ్గర, ఇప్పుడు 1430. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, మనకి ఈ 1400 దగ్గర 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది, దాన్ని బ్రేక్ చేసింది. అండ్ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ ర్యాలీ పుల్ బ్యాక్ అండ్ అప్. సో ఇక్కడ మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. వన్స్ ఇక్కడ నుంచి హైయర్ లెవెల్కి వెళ్తే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఇక్కడ ఉండొచ్చు, అరౌండ్ 1524. సో దాదాపు ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 100 రూపీస్ వరకు అప్ సైడ్ కి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 1430 ఉంది, 1524 ఉంది. పుల్ బ్యాక్ లో మాత్రమే బై చేయాలి, ర్యాలీలో వద్దు. ఎనీ పుల్ బ్యాక్ ఇస్ ఏ ఆపర్చునిటీ అనుకోవచ్చు. దీంట్లో వీక్నెస్ అంటే ఈ ప్రీవియస్ లోస్ బ్రేక్ అయితే వీక్నెస్. 1300 కన్నా కిందకు వెళ్తే మాత్రం చాలా డౌన్ సైడ్ కి రావచ్చు. ఇది సిడిఎస్ఎల్ టెక్నికల్ లెవెల్స్. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, దానికి కూడా టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి అవంతి ఫీడ్స్. సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ లో దీని గురించి మనం మాట్లాడాం. అయితే ఇక్కడ మనకి ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే అవంతి ఫీడ్స్ మంచి ర్యాలీగా వెళ్ళింది, దాదాపుగా 1500 పైకి వెళ్ళింది. ఈ లెవెల్స్ చూస్తే మనకి అరౌండ్ 1500 ప్లస్ వెళ్ళిన తర్వాత ప్రైస్ డ్రాప్ అవుతా ఉంది. సో ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది, ఒక బ్రేక్ గ్యాప్ ఏరియా.
సో దిస్ ఈస్ ద గ్యాప్ ఏరియా. ఇప్పుడు మనం గ్యాప్ ఏరియాలోకి వచ్చాం. 924 దగ్గర ఉన్నాం. సో 900 నుంచి 830 ఆర్ 840 లెవెల్ వరకు గ్యాప్ ఏరియా ఉంది. ఇక్కడ మనకి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా వీక్గానే ఉంది, ఏం పాజిటివ్ క్యాండిల్స్ రాలేదు. ఈ జోన్లో మనకి పాజిటివ్ క్యాండిల్స్ వచ్చి అక్కడి నుంచి మొమెంటం రివర్సల్ అయితే మాత్రం దీంట్లో ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి మనకి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఒకవేళ ఎంట్రీ పాయింట్ ఈ ప్లేస్లో ఎక్కడన్నా తీసుకుంటే మన స్టాప్ లాస్ వచ్చి ఈ లో, సో దాదాపుగా 150 రూపీస్ దాకా లో ఉంటుంది. సో వన్స్ ఇక్కడ నుంచి బౌన్స్ అయితే దీంట్లో మనకి కొంచెం టైం ఫ్రేమ్ ఎక్కువ తీసుకుంటే ప్రైస్ అరౌండ్ 1160 1180 వరకు వెళ్ళచ్చు. అంటే దాదాపుగా 1:2 రిస్క్ రివార్డ్ రేషియోలో మనం దీంట్లో ఒక ప్లాన్ చేసుకోవచ్చు. ఇది అవంతి ఫీడ్స్. అయితే ఇది రికమెండేషన్ కాదు, దయచేసి గమనించండి. ఓన్లీ టెక్నికల్ లెవెల్సే మనం ప్రాపర్గా ట్రేడ్ చేసుకుంటే ఎలా ఉంటుందని చూడటం వరకే. మీరు ఏ స్టాక్ అయినా సరే ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా ట్రేడింగ్ చేయాలన్నా కానీ తప్పకుండా మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను ఆల్మోస్ట్. ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది కానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి